ఐపాక్ ఒక అతిపెద్ద సర్వే చేస్తోంది. మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే గుండెల మీద చేసుకుని చెప్పండి, సీఎం అయ్యేది ఎవరు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. చాలా పెద్ద సర్వే అది. మీ పేరు రాదు కానీ మీరు ఇచ్చిన కామెంట్ ఖచ్చితంగా రిపోర్ట్లో, ఫైనల్ రిపోర్ట్లో వస్తుంది. మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. రీసెంట్గా పొనవోలు సుధాకర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నందుకే వైసీపీ సోషల్ మీడియాను టార్గెట్ చేస్తూనే మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యి కొన్ని సీరియస్ నిర్ణయాలు తీసుకుంది అంటూ ఆయన కొన్ని తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. దీని మీద తప్పకుండా త్వరలో సుప్రీంకోర్టుకి వెళ్తామని, ఏదైతే ఈ మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయో అవన్నీ కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇదివరకు వద్దని చెప్పినవే చేస్తున్నారు ఏపీలో అంటూ ఆయన సీరియస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిస్ఇన్ఫర్మేషన్కి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నడుపుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అప్పటి బీజేపీ అధ్యక్షులు పురంధరేశ్వరి విష ప్రచారం చేశారనే విషయాన్ని గుర్తు చేశారు. ఒకవేళ కేసులు నిజంగా పెట్టాలి సోషల్ మీడియాకు సంబంధించి అంటే వీళ్ల మీద కేసులతోనే మొదలు పెట్టాలి అని ఆయన డిమాండ్ చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమంగా బిఎన్ఎస్ సెక్షన్ 111 ప్రయోగించి వారి జీవితాలను కూటమి ప్రభుత్వం నాశనం చేయాలని చూసిందని వైఎస్ జగన్ ఆదేశాలతో న్యాయస్థానాల్లో పోరాడుతున్నామని అన్నారు. వైసీపీ లీగల్ సెల్ కృషి ఫలించి సోషల్ మీడియా కేసులు 111 సెక్షన్ విధించడం మీద పలుమార్లు పోలీసులకి కోర్టులు మొట్టికాయలు వేసిన విషయాన్ని పొనవోలు సుధాకర్ రెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రశ్నిస్తుంటే కూటమి ప్రభుత్వం ఓచుకోలేకపోతుంది. ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కి నియంత్రణ పాలన సాగిస్తున్నారు. 16 నెలల్లో సుమారు 2000 మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించింది. వారి మీద అక్రమ కేసులు బనాయించి వేధిస్తోంది. ఒక్కొక్కరి మీద రాష్ట్ర వ్యాప్తంగా 10ల సంఖ్యలో కేసులు పెడుతున్నారు. ఇదంతా చాలదన్నట్లు సోషల్ మీడియా కట్టడికి మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం మొదటి ప్రపంచ యుద్ధంలో హిట్లర్లాగా వ్యవహరిస్తోంది. వరుస పెట్టి ఒక్కో వర్గాన్ని ఎలా అయితే అంతం చేశాడో హిట్లరు, అట్లాగే చంద్రబాబు కూడా అదే విధానాలు అవలంబిస్తున్నారు. అందులో భాగంగానే ముందుగా సోషల్ మీడియా యాక్టివిస్టులు అణచివేతకి వ్యూహరచన చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు ఉద్యమించకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఏ వర్గాన్ని ఈ ప్రభుత్వం ఊరికే వదిలిపెట్టదు. అంగన్వాడీలు, టీచర్లు, ఉద్యోగ సంఘాలు, కార్మికులు, ఆఖరికి రైతులను కూడా ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమంగా అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన యాక్టివిస్టుల మీద బిఎన్ఎస్ 111 పీడీ యాక్ట్ కింద కేసులు పెడుతున్నారు. ఈ కేసు రుజువైతే వారి జీవితకాలం జైలుకు పోతారని ఈ ప్రభుత్వానికి తెలియదా? మాజీ సీఎం జగన్ ఆదేశాలతో వైసీపీ లీగల్ సెల్ పోరాడితే 111 సెక్షన్ని కోర్టులు క్వాష్ చేశాయని గుర్తు చేశారు. గతంలో పోరాటం చేసింది వైసీపీ అని సుప్రీంకోర్టు నేరుగా క్వాష్ చేసిందని గుర్తు చేశారు. ప్రభుత్వానికి పలు సందర్భాల్లో మొట్టికాయలు వేసినా పోలీసుల్లో మార్పు రావట్లేదు. 2000 మంది మీద కేసులు పెట్టారు. యాక్టివిస్టులని పోలీసులు అక్రమంగా తీసుకెళ్లి దారుణంగా దాడి చేసి కొట్టారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. టీవీలో హోస్ట్గా ఉన్నందుకే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు మీద పోలీసులు అక్రమ కేసు బనాయించి వేధిస్తే నవ్వినా మాట్లాడిన కేసులు పెడతారా అంటూ ఈ ప్రభుత్వం పోలీసుల మీద సుప్రీంకోర్టు మండిపడింది. ఈ విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. పాలన పరంగా సరిగ్గా లేదని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే వారి మీద ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసి తీరుతానని, చంద్రబాబు మీదే కేసు ఉండేలా చూస్తానని పొన్నవోలు సీరియస్ ఛాలెంజ్ అయితే చేశారు.